నెల రోజులు నిల్వ ఉండే నల్లేరు పచ్చడి గురించి మీకు తెలుసా? అరే ఏంట్రా బాబు, బండల మీద నుంచి జారిన బోన్స్ విరగడం, పిల్లలు ఆడుకుంటూ ఆగి ఉన్న బండి కాళ్ళ మీద పడ్డ బోన్స్ విరగడం, ఇంత వీక్గా ఉన్నాయేంటి మన బోన్స్ అని అనిపిస్తూ ఉంటుంది. మన పూర్వీకులు ఔషధ గుణాలు ఉన్న ఈ నల్లేరుని వంటల్లో వాడుకొని తిన్నారు కాబట్టే వాళ్ళకి ఇలాంటి సమస్యలు లేవు. మనం నల్లేరుని పక్కన పెట్టాం కాబట్టే మనకిప్పుడు మన బోన్స్ అంత వీక్గా ఉన్నాయి. నల్లేరు పచ్చడి, నల్లేరు వాడడం వల్ల ఉపయోగాల గురించి మనం తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఒక బూస్టింగ్లా ఉంటుంది. నల్లేరులోని ముదిరిన వాటిని వాడకూడదు. చివరన ఉంటాయి లేతవి కనుపులు. 3 కనుపులను మాత్రమే తీసుకోవాలి. ముదిరిది కోస్తే దురదగా అనిపిస్తుంది, చేతులు కూడా దురదగా వస్తాయి. నల్లేరు 4 పలకలుగా ఉంటుంది. ఈ 4 పలకల మూలాన ఒక సన్నగా ఈనెల నల్లగా ఉంటుంది. దాన్ని తీసేయాలి. అది అరగదు. నల్లేరుని కడిగి ముక్కలుగా చేసుకోవాలి. ఎదిగే పిల్లలలో ఈ నల్లేరు పెడితే చక్కగా ఎదుగుతారు. బోన్స్ గ్రోత్ బాగుంటుంది. మంచిగా హైట్ ఎదుగుతారు. మంచిగా స్ట్రాంగ్గా బలంగా ఉంటారు. బోన్స్ వెయిట్ మంచిగా ఉంటుంది. ఎముకలు అరిగిపోకుండా ఉండడానికి, కీళ్ళు అరిగిపోకుండా ఉండడానికి, మోషన్ ఫ్రీగా అవ్వడానికి, ఫైల్స్ లాంటివి రాకుండా ఉండడానికి ఈ పచ్చడి బాగా ఉపయోగపడుతుంది. పూర్వం నల్లేరుని బాగా తినేవారు. నల్లేరు పచ్చడి, నల్లేరు కాడల పులుసు, నల్లేరు వడియాలు, నల్లేరు అప్పడాలు చేసుకునేవారు. ఇవి వాడిన మన పూర్వీకులకు కాల్షియం డెఫిషియన్సీ లేదు. నల్లేరు పచ్చడి తిన్న వాళ్ళకి అసలు ఎముకలు విరిగేయే కాదు. నల్లేరుని మనం తినకుండా పక్కన పెట్టాం కాబట్టే కాల్షియం టాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది. నల్లేరు పచ్చడి తయారు చేసుకునే విధానం. కావలసిన పదార్థాలు: నల్లేరు ముక్కలు, చింత చిగురు, ఎండుమిర్చి, ధనియాలు, కరివేపాకు, చింతపండు గుజ్జు, కొద్దిగా పసుపు, కారం, ఉప్పు. మనం ముందుగా ఒక కళాయిని పొయ్యి మీద పెట్టి, మీ దగ్గర నువ్వుల నూనె ఉంటే వేసుకోండి, లేదా నార్మల్గా మనం ఇంట్లో వాడే నూనె అయినా తగినంత నూనె వేసుకోండి. నూనె వేడెక్కాక ఎండుమిరపకాయలు ఒక 5 వేసుకోండి. లైట్గా వేగాక ధనియాలు వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని సిమ్లో పెట్టి చిన్న మంట మీద వేయించుకోండి. ఇవి వేగాక నల్లేరు ముక్కలు వేసుకోండి. మూత పెట్టి మగ్గనివ్వండి. నల్లేరు ముక్కలు మంచిగా మగ్గాక చింత చిగురు వేసుకోండి. చింత చిగురు లైట్గా వేగాక అందులో సరిపడా చింతపండు గుజ్జుని వేసుకోండి. వేసాక ఒకసారి కలుపుకొని తగినంత కారం, తగినంత ఉప్పు వేసి చింతపండు గుజ్జు పచ్చివాసన పోయే వరకు మరిగించుకోవాలి. అన్నీ మంచిగా వేగాక గ్యాస్ ఆఫ్ చేసి వేడి పోయాక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుంటే పచ్చడి రెడీ అవుతుంది. ఇది 1 నెల వరకు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిని తాలింపు పెట్టి ఎండకు పెట్టి నిల్వ చేసుకుంటే 8 నుండి 9 నెలల వరకు ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పచ్చడి చిన్నపిల్లలు, పెద్దవారు ఇష్టంగా తింటారు. 100 గ్రాముల నల్లేరులో ఉపయోగాల గురించి తెలుసుకుందాం. 284 కిలోల క్యాలరీల ఎనర్జీ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ 10 గ్రాములు, ప్రోటీన్ 6.4 గ్రాములు, ఫ్యాట్ 0.7 గ్రాములు, ఫైబర్ 64 గ్రాములు ఉంటుంది. విటమిన్ సి 100 మిల్లీగ్రాములు ఉంటుంది. నల్లేరుని తీసుకోవడం వల్ల కీళ్ళ వాపులు, కీళ్ళ నొప్పులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ నల్లేరు ఎముకల పుష్టికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎముకల కణజాలం కొత్తగా అభివృద్ధి అవ్వడానికి, అలాగే విరిగిన ఎముకలు త్వరగా అతకడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎముకలు గుల్లబారడం, ఎముకలు విరిగిపోవడం లాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. తాటి చెట్ల మీద పాకిన నల్లేరుని తెచ్చుకోకండి. తాటి చెట్ల పైన పాకిన నల్లేరు మంచిది కాదు. తాటి చెట్ల మీద పాకిన నల్లేరుని తినకూడదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఎముకలు విరిగిన వాళ్ళకి 2 నెలలు అతకడానికి సమయం పడితే ఈ నల్లేరు పచ్చడి చేసి కానీ, కారం పొడి చేసి కానీ పెడితే 1 నెల రోజుల సమయంలోనే ఎముకలు అతుక్కుంటాయి. ఈ నల్లేరుని మనం ఇంట్లోనే తెచ్చి వేసుకొని పెంచుకుంటూ ఉంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడిని చేసుకొని తినవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్లో చెప్పండి.